Hello students, welcome to Eduscope. In this video, we are going to learn two things. ఒకటి పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్, ఫంగిసైడ్స్ అంటే పంటల్ని కాపాడడానికి ఉపయోగించే టాక్సిక్ కెమికల్స్ ఏవైతే ఉంటాయో, సింథటిక్ కెమికల్స్ ఏవైతే ఉంటాయో, సో వాటి వల్ల ఎలాంటి ఇంపాక్ట్ అనేది ఎన్వైర్న్మెంట్ మీద పడుతుంది. దట్ ఈస్ వన్ పార్ట్. అండ్ సెకండ్ థింగ్, పెస్ట్స్ని కంట్రోల్ చేయడానికి ఉండే మెజర్స్ ఏంటి, వాట్ ఆర్ ద డిఫరెంట్ మెథడ్స్ అనేది మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. సో ఒక ఫారెస్ట్ ఉంటే ఫారెస్ట్ అనేది ఒక డైనమిక్గా ఉండేటటువంటి ఎకోసిస్టమ్. ఫారెస్ట్లో రకరకాల స్పీషీస్, డిఫరెంట్ ఆర్గానిజమ్స్ ఉంటాయి, ప్లాంట్స్, యానిమల్స్, ఇవన్నీ ఒకదాని మీద ఒకటి డిపెండ్ అవుతూ ఉంటాయి. అలాగే ఆ ఫారెస్ట్లో వచ్చే పెస్ట్లు కానీ లేకపోతే ఏవైనా పురుగులు కానీ అవన్నీ కూడా కంట్రోల్ చేయబడతాయి న్యాచురల్గా. ఎందుకంటే వాటి పురుగుల్ని తినడానికి there will be some predator for that pest. ఓకే, సో ఆ పురుగులను కంట్రోల్ చేయడానికి వేరే యానిమల్ అనేది ఉంటుంది. అందువల్ల ఒక ఎకోసిస్టంలో, అంటే డైనమిక్ ఎకోసిస్టంలో బ్యాలెన్స్ ఉంటుంది. డైనమిక్ ఎకోసిస్టమ్ అంటే ఏంటి? న్యాచురల్గా ఉండే ఒక ఫారెస్ట్ కానీ పాండ్ కానీ. బట్ అన్యాచురల్ ఆర్ ఆర్టిఫిషియల్ ఎకోసిస్టమ్స్, క్రాప్స్. ఒక ఫారెస్ట్ ఉంది, ఆ ఫారెస్ట్ని కొట్టేసి ఆ ల్యాండ్లో ఒక పంట పండించారు. దీన్ని మనం మోనోకల్చర్ అంటాం. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మోనోకల్చర్. ఇందులో అన్నీ ఒకే రకమైన ప్లాంట్స్ ఉంటాయి. సో అన్నీ ఒకే రకమైన ప్లాంట్స్ ఉంటే ఇక్కడ పర్పస్ ఏంటి? క్రాప్ ఎందుకు పెంచుతున్నాము? ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్. ఇప్పుడు లార్జ్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ తయారైపోతుంది. ఈ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ మీద డిపెండ్ అవ్వడానికి చాలా వరకు పారాసైట్స్, పెస్ట్స్, ఫంగస్ ఇవన్నీ వస్తాయి. పెస్ట్ అంటే ఏంటి? ర్యాట్స్ కానీ, బర్డ్స్ కానీ, పంటను తినేసే యానిమల్స్ని మనం పెస్ట్ అంటాం. ఇవన్నీ వచ్చేస్తాయి. ఓకే, సో అలాగే ఇవి ఫుడ్ లార్జ్ క్వాంటిటీలో ఉండడం వల్ల ఇవన్నీ మల్టిప్లై అయిపోతాయి. దే గెట్ మల్టిప్లై. సో వీటిని కంట్రోల్ చేయడానికి ఫార్మర్స్ ఏం చేస్తారు? టాక్సిక్ కెమికల్స్ యూస్ చేస్తారు. పెస్టిసైడ్స్, హెర్బిసైడ్స్, ఫంగిసైడ్స్ ఇవన్నీ యూస్ చేస్తారు. సో ఈ పెస్టిసైడ్స్ అంటే ఈ హెర్బిసైడ్స్ కేవలం ఆ పెస్ట్ మీద, హెర్బ్స్ మీద పనిచేయవు. అవి గాల్లోకి స్ప్రే చేసినప్పుడు, పొలాల్లోకి స్ప్రే చేసినప్పుడు అవి ఆ వాటర్లో కలిసి, ఆ వాటర్ ఎక్కడికి వెళ్తే అక్కడ, ఆ వాటర్ ఎవరు తాగితే వాళ్ళకు కూడా ఎఫెక్ట్, హామ్ చేస్తాయి. ఓకే, సో పెర్ఫెక్ట్ పెస్టిసైడ్ అనేది తయారు చేయబడలేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక లోకస్ట్ ఉందనుకోండి, ఒక ఇన్సెక్ట్. ఈ పెస్టిసైడ్స్ వాడితే ఈ ఇన్సెక్ట్ మాత్రమే చచ్చిపోతుంది, మిగిలిన వాటికి ఎలాంటి హాని జరగదు అనే గ్యారంటీ లేదు. పెస్టిసైడ్ అనేది ఒక్కసారి స్ప్రే చేస్తే అది ఏ ఆర్గానిజంకైనా, ఏ యానిమల్కైనా ఇది హార్మ్ఫుల్గానే ఉంటుంది. సో పెస్టిసైడ్స్ ఆర్ ఇండిస్క్రిమినేట్ ఇన్ దేర్ యాక్షన్. ఇండిస్క్రిమినేట్ అంటే అవి కేవలం ఏదో ఒకదాని మీద పనిచేస్తాయని ఏం లేదు. ఆ పెస్టిసైడ్ అనేది ఏ ఆర్గానిజం మీదకి పడితే, ఏ ఆర్గానిజంని రీచ్ అయితే దానికి ఇవి ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ చేస్తాయి. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుంది? చాలా యూస్ఫుల్ యానిమల్స్ కూడా డిస్ట్రాయ్ అయిపోతాయి. ఓకే, అయితే ఈ పెస్టిసైడ్స్లో సమ్ ఆఫ్ ది పెస్టిసైడ్స్ అండ్ హెర్బిసైడ్స్ ఆర్ డిగ్రేడబుల్. ఓకే, కొన్ని పెస్టిసైడ్స్, హెర్బిసైడ్స్ డిగ్రేడబుల్ అంటే మనం పంట మీద స్ప్రే చేసిన తర్వాత కొంత టైంలో అవి డిస్ట్రాయ్ అయిపోతాయి, కలిసిపోతాయి, డిగ్రేడ్ అయిపోతాయి. కానీ కొన్ని నాన్ డిగ్రేడబుల్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెర్క్యూరీ కానీ, ఆర్సెనిక్ కానీ, లెడ్. సో ఇలాంటి సబ్స్టెన్సెస్ అనేవి డిగ్రేడ్ అవ్వకుండా చాలా టాక్సిక్గా ఉంటాయి. ఓకే, ఇవి చాలా డేంజరస్ అవుతాయి. ఇలా డేంజరస్ అయిన ఈ కెమికల్స్ అనేవి ఈ పంట పొలాల మీద వర్షం పడింది అనుకోండి, ఆ వర్షం నీళ్ళతో పాటు కలిసి పక్కనే ఉండే లేక్లోకి కానీ, ఏదైనా వాటర్ బాడీలోకి కానీ వెళ్ళిపోతాయి. సో ఆ వాటర్ బాడీలోకి ఈ కెమికల్స్ అన్నీ రీచ్ అయిపోతాయి. ఇవి డిగ్రేడ్ అవ్వవు, లైక్ మెర్క్యూరీ, ఆర్సెనిక్ ఆర్ లెడ్. సో దీస్ కెమికల్స్ ఎంటర్ ద బాడీస్ ఆఫ్ ఆర్గానిజమ్స్. ఆ పాండ్లో ఏ ఆర్గానిజమ్స్ ఉన్నాయో వాటి బాడీలోకి వచ్చేస్తాయి. ఈ ఆర్గానిజమ్స్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఫిష్ బాడీలోకి వెళ్ళిపోయింది అనుకోండి, ఆ ఫిష్ని మనం తింటే మన బాడీలోకి ఆ టాక్సిక్ కెమికల్స్ వస్తాయి. సో వాటి వల్ల చాలా ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సో ద ప్రాసెస్ ఆఫ్ ఎంట్రీ ఆఫ్ పొల్యూటెంట్స్ ఇంటూ అ ఫుడ్ చైన్ ఈస్ నోన్ యాజ్ బయో అక్యుములేషన్. పొల్యూటెంట్స్ అనేవి ఒక ఫుడ్ చైన్లోకి ఎంటర్ అవ్వడాన్ని మనం ఏమంటున్నాం? బయో అక్యుములేషన్ అంటున్నాం. ఓకే, సో ఒక పంట పొలంలో కొట్టిన పెస్టిసైడ్స్ అనేవి ఒక చెరువులోకి, ఒక వాటర్ బాడీలోకి వెళ్ళి అందులో ఉండే ప్లాంట్స్లోకి వెళ్ళినాయి. దీన్ని మనం బయో అక్యుములేషన్ అన్నాం. అయితే ఈ ప్లాంట్ని వేరే ఫిష్ తింటుంది, ఆ ఫిష్ని వేరే ఫిష్ తింటుంది, ఆ ఫిష్ని మనిషి తింటాడు. సో ఏమవుతుంది? ఇక్కడ ఈ కెమికల్ సబ్స్టెన్సెస్ అన్నీ ఒక ఆర్గానిజంకి మరొక ఆర్గానిజంకి ట్రాన్స్ఫర్ అయిపోతున్నాయి. ఇలా ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు ఏమవుతుంది?
సో ఇవన్నీ కాన్సన్ట్రేట్ అయిపోతాయి. లాస్ట్కి వచ్చేటప్పటికి మనిషి బాడీలోకి ఈ టాక్సిక్ కెమికల్స్ అన్నీ కాన్సన్ట్రేట్ అయిపోతాయి. దీన్నే బయోమాగ్నిఫికేషన్ అంటారు. హియర్ వీ కెన్ సీ ఇన్ ద పిక్చర్, ఇవి ప్లాంట్స్లో ఉన్నటువంటి ఈ టాక్సిక్ కెమికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని లోకస్ట్లు తిన్నాయి. సో ఈ లోకస్ట్లను తిన్న బర్డ్స్లోకి ఈ కెమికల్స్ ట్రాన్స్ఫర్ అయినాయి. ఈ బర్డ్స్ నుంచి హాక్ గెద్దల్లోకి ఈ కెమికల్స్ ట్రాన్స్ఫర్ అయినాయి. బట్ ఈ ప్రాసెస్లో ఏమవుతుంది, గ్రాడ్యువల్గా వాటి కాన్సన్ట్రేషన్ అనేది ఒక లెవెల్ నుంచి మరొక లెవెల్కి వెళ్ళేటప్పుడు పెరిగిపోతుంది. దీన్నే మనం బయో మ్యాగ్నిఫికేషన్ అని చెప్తాం. ఓకే, సో ఈ బయో మ్యాగ్నిఫికేషన్ అవటం, అలాగే ఎన్వైర్న్మెంట్లో ఉన్నటువంటి ఈ పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ అనేవి వాటర్ బాడీస్లోకి రీచ్ అవ్వడం, వాటి యొక్క ఇంపాక్ట్ అనేది ఆ వాటర్ బాడీలో ఉండే ఆర్గానిజమ్స్ మీద ఎలా ఉందో స్టడీ చేయడానికి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మనకి ఇచ్చారు. దట్ ఈస్ ఎదిలాబాద్ వాటర్ రిజర్వాయర్. ఇందులో ఏం అబ్జర్వ్ చేస్తున్నారు, సైప్రినస్ కార్పియో, ఇట్ ఈస్ ఏ ఫిష్, ఎక్కువగా మనం కన్జ్యూమ్ చేసేటటువంటి ఫిష్. ఈ కార్ప్, ఇది వాటర్ కార్ప్. ఇది ఈ ఫిష్ అనేది, ఈ ఫిష్ బాడీలో హెవీ మెటల్స్ అనేవి అక్యుములేట్ అవుతున్నాయి. ఓకే, సో ఈ వాటర్ బాడీలో హెవీ మెటల్స్ అక్యుములేట్ అవుతున్నాయి అనే దానికి ఒక ఇండికేటర్గా ఈ ఫిష్ని అబ్జర్వ్ చేశారు. ఈ ఫిష్ని తీసి దాని బాడీలోకి ఈ హెవీ మెటల్స్ కాన్సన్ట్రేషన్ ఎంత ఉందనేది ఎస్టిమేట్ చేశారు. ఓకే, అది కూడా ఇక్కడ సీజనల్ బయో అక్యుములేషన్, అంటే సీజనల్గా వర్షాలు పడినప్పుడు, మాన్సూన్ సీజన్లో వర్షాలు పడినప్పుడు వర్షం నీళ్ళతో పాటు ఈ పెస్టిసైడ్స్ అన్నీ కూడా ఈ వాటర్ బాడీలోకి వెళ్ళిపోతున్నాయి. అక్కడి నుంచి ఫిష్లోకి, ఆ ఫిష్ని తిన్న మనుషుల్లో కూడా ఇవి వెళ్తున్నాయి. రైట్, సో ఈ ఎక్వాటిక్ బాడీస్ అంటే రివర్స్ కానీ లేక్స్ కానీ వీటికి ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎక్సెసివ్ న్యూట్రియంట్ ఇన్పుట్, ఎసిడిఫికేషన్, హెవీ మెటల్ కంటామినేషన్, ఆర్గానిక్ పొల్యూషన్. ఇవి మేజర్ ప్రాబ్లమ్స్. సో వీటి వల్ల వాటర్ క్వాలిటీ పాడైపోతుంది. ఎక్కువగా న్యూట్రియంట్స్ వచ్చేస్తాయి. అందరూ డొమెస్టిక్ వేస్ట్, ఇళ్లలో ఉండే వేస్ట్ని, డ్రైనేజ్ వాటర్ని అన్నిటిని కూడా దగ్గరలో ఉండే చెరువులోకో దీంట్లోకి వదిలేస్తారు. అలాగే ఇండస్ట్రీస్ నుంచి వచ్చే హెవీ మెటల్స్ కానీ, యాసిడ్స్ కానీ, ఇవన్నీ కూడా ఆ వాటర్లోకి వచ్చేస్తాయి. ఈ ప్రాబ్లమ్స్ వల్ల వాటర్ బాడీస్ అనేవి డ్యామేజ్ అయిపోతున్నాయి. ఓకే, సో హెవీ మెటల్స్ అనేవి వస్తున్నాయి. ఈ హెవీ మెటల్స్ వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, దే ఆర్ వెరీ డేంజరస్. ఈ హెవీ మెటల్స్ అనేవి వాటర్ బాడీస్లోకి రావడానికి మెయిన్ కారణం ఇండస్ట్రియలైజేషన్, యాంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్. ఇండస్ట్రీస్ పెట్టడము, ఇంకా మనుషులు అక్కడ అన్ప్లాన్డ్గా దాని చుట్టూ ఇల్లు కట్టుకొని అక్కడి నుంచే వేస్ట్ వాటర్ అంతా అందులోకి వదిలి ఇవన్నీ చేయడం వల్ల హెవీ మెటల్స్ అనేవి వాటర్ బాడీస్లోకి ఎంటర్ అవుతాయి. సో ఒక వాటర్ బాడీలో ఎంత మెటల్ కంటామినేషన్ జరిగింది అనేది ఎస్టిమేట్ చేయడం ఎలా చేస్తారంటే ఆ వాటర్ బాడీలో ఉండే ఫిష్ని తీసుకొని దాని బాడీ పార్ట్స్లో ఎంతెంత పొల్యూటెంట్స్ అనేవి అక్యుములేట్ అవుతున్నాయో స్టడీ చేస్తారు. ఓకే, సో అలాగే ఇక్కడ ఫిష్ని తీసుకొని, ఎదిలాబాద్ వాటర్ రిజర్వాయర్లో ఉన్న ఫిష్ని తీసుకొని అందులో ఉండే హెవీ మెటల్స్ని చూసారు. ఏమున్నాయి అందులో, లెడ్, క్యాడ్మియం, క్రోమియం, మ్యాంగనీస్, నికెల్ అండ్ ఫెర్రమ్. ఇవన్నీ కూడా కంటామినేట్ అయిపోయింది ఈ ఎదిలాబాద్ వాటర్ రిజర్వాయర్, అందులో ఉండే ఫిష్లో ఉన్నాయి. సో సైప్రినస్ కార్పియో, కామన్ స్కేల్ కార్ప్, ఇది చీప్ అండ్ హై ప్రోటీనేషియస్ ఫిష్ కాబట్టి చాలామంది దీన్ని ఫుడ్ కింద వాడతారు. తక్కువ ధరకు దొరుకుతుంది, అలాగే ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది కదా అని దీన్ని వాడతారు. అయితే ఇది పొల్యూటెడ్గా ఉన్న వాటర్లో ఉండడం వల్ల దీని బాడీలోకి హెవీ మెటల్స్ అనేవి వెళ్ళిపోయి బయో అక్యుములేషన్ జరిగింది. ఈ ఫిష్ యొక్క లివర్ కానీ, కిడ్నీస్ కానీ, గిల్స్ కానీ అబ్జర్వ్ చేస్తే వీటిలో చాలా హెవీ మెటల్స్ అనేవి కనిపించినాయి. ది మెటల్ కాన్సన్ట్రేషన్స్ ఇన్ ఎదిలాబాద్ వాటర్ రిజర్వాయర్, ఇవి ఎలా ఉన్నాయంటే రిజర్వాయర్లో ఐరన్, లెడ్, క్రోమియం, నికెల్, క్యాడ్మియం. సో ఐరన్, లెడ్, క్రోమియం, నికెల్, క్యాడ్మియం. ఐరన్ ఎక్కువగా ఉంది, తర్వాత లెడ్, తర్వాత క్రోమియం, నికెల్, క్యాడ్మియం. సో క్యాడ్మియం బాగా తక్కువగా ఉంది ఆ వాటర్లో. ఓకే, కానీ ఇప్పుడు ఆ ఫిషెస్ యొక్క టిష్యూస్లో, ఆ వాటర్లో ఉన్న ఫిషెస్ యొక్క టిష్యూస్లో ఏ మెటల్స్ అక్యుములేట్ అయినా మనం చూస్తే దాంట్లో క్యాడ్మియం, క్రోమియం, ఐరన్, నికెల్, లెడ్ డిసెండింగ్ ఆర్డర్. అంటే క్యాడ్మియం ఎక్కువ అక్యుములేట్ అయిపోయింది. యాక్చువల్గా వాటర్లో దాని కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉంది, లాస్ట్లో ఉంది, బట్ వాటి బాడీలోకి ఎక్కువగా వెళ్ళిపోయింది. అంటే ఫిష్ ఆ పర్టికులర్ క్యాడ్మియంకి బాగా సెన్సిటివ్గా ఉన్నాయి.
So higher bioaccumulation factors were found for cadmium in liver, gill and kidney, indicated the sensitivity of fish to this metal even at low concentration. సో దాని కాన్సన్ట్రేషన్ వాటర్లో చాలా తక్కువ ఉన్నా కానీ ఆ ఫిష్ యొక్క బాడీ సెన్సిటివిటీ ఆ మెటల్కి ఎక్కువ ఉంది. ఓకే, సో అందుకే వాటర్ని తీసుకుని వాటర్ టెస్ట్ చేసి అందులో ఏం పొల్యూటెంట్స్ ఉన్నాయో టెస్ట్ చేస్తే యూజ్ లేదు. ఏ పొల్యూటెంట్స్కి ఆర్గానిజమ్స్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నాయో తెలుసుకోవాలంటే ఆర్గానిజమ్స్ని తీసి వాటిలోకి ఏ మెటల్స్ వెళ్తున్నాయి అనేది స్టడీ చేస్తారు. ఓకే, సో ఇక్కడ ఏం తెలిసింది, బయో అక్యుములేషన్ అనేది, సో ద బయో అక్యుములేషన్ వాజ్ లెస్సర్ ఇన్ మాన్సూన్ సీజన్ దెన్ ప్రీ అండ్ పోస్ట్ మాన్సూన్ సీజన్స్. ఈ బయో అక్యుములేషన్ అనేది మాన్సూన్ సీజన్లో తక్కువగా ఉంది. ఓకే, ప్రీ అండ్ పోస్ట్ మాన్సూన్ సీజన్స్తో కంపేర్ చేస్తే మాన్సూన్ సీజన్లో బయో అక్యుములేషన్ తక్కువగా ఉన్నట్టు వాళ్ళు స్టడీ చేశారు. ఈ హెవీ మెటల్స్ ఫిష్లోనే కాదు, ఆ ఫిష్ నుంచి హ్యూమన్ బాడీలో కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరైతే ఆ పొల్యూటెడ్ వాటర్లో పెరిగిన ఫిషెస్ని తింటారో వాళ్ళ బాడీలోకి కెమికల్స్ వచ్చి వాళ్ళకి ఫిజియలాజికల్ డిజార్డర్స్ అంటే బాడీ డిజార్డర్స్ వస్తున్నాయి. ఏమొస్తున్నాయి, హైపర్ టెన్షన్ అంటే బీపీ, హై బీపీ, స్పోరాడిక్ ఫీవర్, రీనల్ డ్యామేజ్ అంటే కిడ్నీలు పాడైపోవడం, నాషియా అంటే వికారం పెట్టడం, ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ కూడా ఈ పొల్యూటెంట్స్ వల్ల వస్తున్నాయి. సో ఈ పొల్యూటెంట్స్కి కారణం ఇందాక మనం చెప్పుకున్నాం, ఏంటది, అన్ప్లాన్డ్ అర్బన్ సెటిల్మెంట్స్. అంటే అక్కడ ఇల్లు కట్టుకోవడానికి వీలు లేదు, దానికి ఒక డ్రైనేజ్ సిస్టము ఏమీ లేకుండా ఉన్న చోట ఖాళీగా ఉంటే ఇల్లు కట్టుకుని ఆ ఇంట్లో వచ్చే వేస్ట్ అంతా కూడా దగ్గరలో ఉండే లేక్లోకో పాండ్లోకో విడిచిపెట్టేస్తూ ఉంటారు. అలాగే ఇండస్ట్రీస్ పెడతారు. ఇలా పెట్టి ఇండస్ట్రీస్ పెట్టడం వల్ల ఏమవుతుంది, ఇండస్ట్రీస్ నుంచి వచ్చే వేస్ట్ అంతా కూడా ప్రాపర్గా దాన్ని ఏం చేయాలి, ఆ డీకంటామినేట్ చేయాలి, దాని అంతా ప్రాపర్గా రీసైకిల్ చేయాలి వాటర్ని. కానీ ఏం చేస్తారు, డైరెక్ట్గా ఈ పొల్యూటెడ్ వాటర్ని క్లోజ్ బై వాటర్ బాడీస్ ఏమున్నాయో వాటిలోకి వదిలేస్తారు. దగ్గరగా చెరువు ఉందంటే చెరువులోకి వదిలేస్తారు. ఇలా చేయడం వల్ల కూడా కంటామినేషన్ జరుగుతుంది. ఓకే, సో ఈ హెవీ మెటల్ కంటామినేషన్ వల్ల ఫిష్కి, అక్వాటిక్ లైఫ్కి మాత్రమే కాదు, దాన్ని కన్జ్యూమ్ చేసే మనుషులకు కూడా చాలా హార్మ్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఇలాంటి న్యాచురల్ ఎకోసిస్టమ్స్, ఇలాంటి వాటర్ బాడీస్ ఏవైతే ఉన్నాయో న్యాచురల్ ఎకోసిస్టమ్స్, ఇవన్నీ కూడా హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల డ్యామేజ్ అవుతున్నాయి, డిస్ట్రాయ్ అయిపోతున్నాయి. సో ఈ హ్యూమన్ యాక్టివిటీస్ లిస్ట్ ఏంటి, ఈ యాక్టివిటీస్ వల్ల జరుగుతుంది అనేది ఇక్కడ ఇచ్చారు మనకి. డ్యామింగ్ రివర్స్ మీద డ్యామ్స్ కట్టేయడం, డ్రైనింగ్ మార్షీ ల్యాండ్లో ఉన్న వాటర్ని డ్రైన్ చేసేయడం, రీక్లెయిమింగ్ ల్యాండ్ ఫ్రమ్ ద సీ అంటే సీలోంచి ల్యాండ్ని మళ్ళీ ఫామ్ చేయడం, అంటే అక్కడ చిన్న చిన్న ఐలాండ్స్ లాగా ఫామ్ చేయడం, రకరకాల యాక్టివిటీస్, స్పోర్ట్స్ ఇలాంటివన్నీ చేయడం, కటింగ్ డౌన్ ఫారెస్ట్ని కట్ చేయడం. ఓకే, అలాగే మంచి న్యాచురల్గా ఉన్న ఏరియాని ప్లవ్ చేసేసి అక్కడ క్రాప్స్ వేయటం, అలాగే న్యాచురల్ గ్రాస్ ఉన్న ఏరియాని, న్యాచురల్ ప్లాంట్స్ ఉన్న ఏరియాని, బుషెస్ ఉన్న ఏరియాని క్లియరప్ చేసేయడం, సాయిల్ ఎరోషన్ జరుగుతుంది. అలాంటి చోట బిల్డింగ్స్ని కట్టడం, వాటర్ ఫ్లోని డిస్టర్బ్ చేయడం, కెనాల్స్ని నిర్మించడం, అంటే కెనాల్స్ని కొత్తగా ఫామ్ చేయడం, మోటార్ వేసి, ఇవన్నీ చేయడం వలన న్యాచురల్ ఎకోసిస్టమ్ యొక్క ఆ న్యాచురాలిటీ, న్యాచురల్ వాటర్ ఫ్లో, న్యాచురల్ వాటర్ డ్రైనేజ్ ఇవన్నీ కూడా డిస్టర్బ్ అయిపోయి వీటి వల్ల ఎన్వైర్న్మెంట్ అనేది పాడైపోతుంది. సో నెక్స్ట్ వీ హ్యావ్ స్పారో క్యాంపెయిన్. సో ఇదేంటంటే న్యాచురల్గా ఏదైనా ఒక క్రైసిస్ రావడం అనేది కామన్. అప్పుడప్పుడు కొన్నిసార్లు కొన్ని డిసీజెస్ వస్తూ ఉంటాయి. ఆ డిసీజెస్ వల్ల కొంతమంది చనిపోతుంటారు, లేదా కొన్ని ఆర్గానిజమ్స్ చనిపోతూ ఉంటాయి, లేదా ఎర్త్క్వేక్స్ వస్తుంటాయి, సునామీస్ వస్తుంటాయి. ఇవన్నీ న్యాచురల్గా రావడం అనేది, దానివల్ల కొన్ని ఆర్గానిజమ్స్ సఫర్ అవడం అనేది జరుగుతుంటుంది. బట్ మన యొక్క ఇగ్నోరెన్స్ వల్ల, అంటే హ్యూమన్ ఇగ్నోరెన్స్ వల్ల ఒక క్రైసిస్ అనేది క్రియేట్ అవ్వడం కూడా జరుగుతుంది. రాంగ్ ఐడియా వల్ల, రాంగ్ థాట్ వల్ల, రాంగ్ ఇంటెన్షన్స్ వల్ల కూడా ఇలాగా జరుగుతుంది. వన్ ఆఫ్ సచ్ ఎగ్జాంపుల్ ఈజ్ చైనీస్ స్పారో క్యాంపెయిన్ ఇన్ 1958. సో 1958లో ఈ చైనీస్ స్పారో క్యాంపెయిన్ అనేది పెట్టి స్పారోస్ అన్నిటిని చంపేయడం జరిగింది. సో ఎందుకు ఇలా జరిగింది, యాక్చువల్గా చైనీస్ గవర్నమెంట్, దట్ వాజ్ ఎన్ అగ్రేరియన్ సొసైటీ. అప్పుడులో చైనాలో అంటే ఏదో సాధించేయాలి, మన అందరితో పాటు పోటీ పడాలి, ముందుకెళ్ళిపోవాలి, సో ఇండస్ట్రియల్గా అభివృద్ధి చెందాలి, అలాగే ఫార్మింగ్ పరంగా కూడా, ఫుడ్ ప్రొడక్షన్ పరంగా కూడా మనం ముందుండాలి అనే ఒక అగ్రెసివ్ నేచర్తో, ఒక ఓవర్ అంబిషియస్ నేచర్తో వాళ్ళు ఏం చేశారు, సో లార్జ్ స్కేల్లో పంటలు పండించాలని ఒక గోల్ తీసుకున్నారు. సో ఈ గోల్ తీసుకోవడం వల్ల ఏమైంది, ఫస్ట్ టైం బాగానే వచ్చింది, డబుల్ చేశారు. వాళ్ళు ఎప్పుడు పండించే క్రాప్కి దే ఈల్డెడ్ ద డబుల్ అమౌంట్ ఆఫ్ క్రాప్స్. ఓకే, సో ఇనీషియల్గా ఈ సక్సెస్ వచ్చింది. దెన్ అగైన్ మళ్ళీ గోల్స్ పెట్టుకున్నారు, ఇంకా ఎక్కువ పండించేయాలి.
అయితే సెకండ్ టైం వెదర్ అనేది కోఆపరేట్ చేయలేదు. వెదర్ కోఆపరేట్ చేయకపోతే ఏమవుతుంది? అంత పంట పండదు కదా! సో, అంత పంట పండలేదు అంటే పై ఆఫీసర్స్ వాళ్ళు తిడతారేమో, ఏమైనా చేస్తారేమో, జాబ్స్ పోతాయేమో, ఇలాంటి ఫియర్స్ వల్ల వాళ్ళు ఓవర్ రిపోర్టింగ్ చేస్తారు. అంటే చాలా ఎక్కువ పండిపోయింది అని చెప్పేసారు. మరి పండితే ఆ పంట ఉండాలి కదా! రైస్ గ్రెయిన్స్ ఆ గ్రెయిన్స్ అవి ఉండాలి కదా! కానీ అన్ని గ్రెయిన్స్ లేవు. పండిందని లెక్కలు రాసుకున్నారు కానీ లేవు. ఏమైపోయింది అంటే స్పారోస్ తీసుకెళ్ళిపోయినాయి. స్పారోస్ అనేవి వచ్చి ఈ పండిన పంటని చాలా వరకు తినేసినాయి అని చెప్పారు. సో ఎలా చెప్పారు? ఒక్కొక్క స్పారో వచ్చి 4 pounds ఆఫ్ గ్రెయిన్ పర్ స్పారో పర్ ఇయర్. ఒక ఇయర్కి ఒక స్పారో 4 pounds ఆఫ్ గ్రెయిన్ తినేసిందని లెక్కలు రాసుకున్నారు. సో దీన్ని బట్టి వాళ్ళు ఏమనుకున్నారు? దీన్ని నిజమని నమ్మిన వాళ్ళు స్పారోస్ వల్ల గ్రేట్ డ్యామేజ్ జరిగిపోయింది, లాట్ ఆఫ్ గ్రెయిన్ అనేది స్పారోస్ తినేసాయి అని ఒక కన్క్లూషన్కి వచ్చారు. సో వీటి వల్ల మన యొక్క ప్రొడక్షన్ చాలా దెబ్బతింటుంది. సో దీస్ ఆర్ వెరీ హార్మ్ఫుల్ అని ఒక కన్క్లూషన్కి వచ్చారు. సో ఈ కన్క్లూషన్కి నార్మల్ పీపుల్ కాదు, అక్కడ గవర్నమెంట్ కూడా అదే కన్క్లూషన్కి వచ్చి ఏం చేశారు? స్పారోస్ని కంట్రోల్ చేయాలని ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. సో అది కూడా చాలా అగ్రెసివ్గా కంట్రోల్ చేయడం అంటే ఇక ఈ పక్షులు అనేవి, ఈ పిచ్చుకలు అనేవి ఎక్కడా కనపడకుండా వాటిని చంపడం అనేది స్టార్ట్ చేశారు. సో అవి ఎగురుతూ ఉన్నప్పుడు ఎక్కడైనా వాళ్తాయి. కొద్దిసేపు ఎగిరిన తర్వాత అవి మళ్ళీ ఎక్కడో అక్కడ వాలి సేద తీరిన తర్వాత దానికి బ్రీతింగ్ అది అందిన తర్వాత మళ్ళీ ఎగురుతాయి. కానీ వీళ్ళు డ్రమ్స్ ప్లే చేయడం, రాళ్లతో కెటపుల్తో కొట్టడం, గన్స్తో కాల్చడం, ఇలాంటివి చేయడంతో వాటిని ఒక చోట నిలబడినివ్వకుండా ఎగిరించి అవి అలిసిపోయి కింద పడి చనిపోయేలాగా అంత క్రూరంగా వాటిని హింసించి చంపారు. అలాగే స్పారో నెస్ట్స్ కానీ వాటి యొక్క ఎగ్స్ని స్పాయిల్ చేయడం, సో తగలపెట్టడం, ఇలా చేయడం వల్ల స్పారో పాపులేషన్ అంతా కూడా డిస్ట్రాయ్ చేశారు. సో ఎందుకనంటే టు రీచ్ దేర్ గోల్స్, వాళ్ళ యొక్క పంట అనేది అధిక మొత్తంలో పండించాలి, పండించిన పంటకి ఈ పక్షుల వల్ల హాని జరుగుతుంది అనేది. బట్ యాక్చువల్లీ ఇట్ వాజ్ నాట్ ఫ్యాక్ట్. ఇలా చనిపోయిన స్పారోస్ని కొంతమంది సైంటిస్టులు వాటిని కట్ చేసి అబ్జర్వ్ చేశారు. సో వాళ్ళు తెలిసిన ఫ్యాక్ట్ ఏంటంటే వాటి యొక్క డైజెస్టివ్ సిస్టంలో 3/4 ఇన్సెక్ట్సే ఉన్నాయి. అంటే స్పారోస్ మొత్తం గ్రెయిన్ అంతా తినేసావు బతకట్లా, ఓన్లీ 1/4 మాత్రమే గ్రెయిన్స్, 3/4 అవి ఇన్సెక్ట్స్ తింటున్నాయి. సో అవి తినే గ్రెయిన్స్ వల్ల వీళ్ళకి డ్యామేజ్ అనేది జరగలేదు అనేది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. బట్ ఇట్ వాజ్ లేట్. ఎందుకని? అప్పటికే మొత్తం స్పారోస్ అన్నింటిని కూడా చంపేశారు, చాలా స్పారోస్ని చంపేశారు, స్పారోస్ అనేవి కనపడకుండా చేశారు. సో ఇప్పుడు ఏమైంది? స్పారో ఈజ్ ఎ ప్రిడేటర్ ఫర్ లోకస్ట్. ఓకే, మిడతల్ని తినడానికి స్పారో అనేది ఒక ప్రిడేటర్, న్యాచురల్ ప్రిడేటర్, నేచర్ క్రియేట్ చేసిన ప్రిడేటర్ ఎకోసిస్టంలో. సో మనం ఈ ఎకోసిస్టంలో ఈ ఫుడ్ చైన్లో ఒక లెవెల్ని తీసేసాం, ఒక లింక్ని, ఇక్కడ ఒక లింక్ని తీసేస్తారు వాళ్ళు. అప్పుడు ఏమైంది? లోకస్ట్ పాపులేషన్ బాగా పెరిగిపోయింది. ఓకే, ద లోకస్ట్ కపుల్డ్ విత్ బ్యాడ్ వెదర్ బ్యాడ్ అయింది, లోకస్ట్ పాపులేషన్ వచ్చేసింది, మొత్తం పంటలన్నీ కూడా పోయినాయి. ఈ లోకస్ట్ని తినడానికి స్పారోస్ లేకుండా చేసుకున్నారు. సో దీంతో ఏమైంది? ఇట్ లెడ్ టు ద గ్రేట్ చైనీస్ ఫెమిన్. ఇప్పుడు లోకస్ట్ పెరిగిపోయినాయి, వీటిని చంపడానికి వీటిని తినడానికి బర్డ్స్ లేవు, అందుకని పెస్టిసైడ్స్ వాడేశారు. హెవీ యూసేజ్ ఆఫ్ పెస్టిసైడ్స్ లెడ్ టు డిగ్రేడేషన్ ఆఫ్ ద ల్యాండ్ పోయింది. సో పంటలు పండకుండా భూమి పనికి రాకుండా పోయింది, పంటలు పోయినాయి. పంటలు లేక ఫార్మర్స్ అందరూ కూడా టౌన్స్కి, ఎక్కడైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి లేబర్ వర్క్ చేసుకోవడానికి వెళ్ళిపోయారు. రైట్? సో ఎకోసిస్టంలో ఉన్న న్యాచురల్ సెటప్ని మనం ఒక బేసిక్ ఐడియా లేకుండా ఇలాంటి రాంగ్ థాట్స్తో డిస్టర్బ్ చేస్తే కనుక దానివల్ల వచ్చే ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, చాలా కాలం దానివల్ల సఫర్ అవ్వాల్సి ఉంటుందనే దానికి ఒక ఎగ్జాంపుల్ ఈ స్పారో క్యాంపెయిన్. సో మనం ఈ ఎన్వైర్మెంటల్ డిగ్రేడేషన్ని, డిస్ట్రక్షన్ని ఎలా కంట్రోల్ చేస్తాం? స్టెప్స్ టువర్డ్స్ ప్రివెన్షన్, ఎలా ప్రివెంట్ చేస్తాం? సో ఎలా ప్రివెంట్ చేయాలి? టాక్సిక్ మెటీరియల్స్ యూసేజ్ని తగ్గించాలి. ఓకే, సో బ్యాన్ ఆల్ పెస్టిసైడ్స్ అనేవి వాడకుండా ఉంటే సరిపోద్ది కదా. బట్ పెస్టిసైడ్స్ వాడకుండా ఉంటే పంటలు పండించడం చాలా కష్టం. ఎందుకంటే దెర్ ఈజ్ లాట్ ఆఫ్ గ్రోయింగ్ పాపులేషన్. ఇంతమంది పాపులేషన్కి ఫుడ్ కావాలంటే లార్జ్ స్కేల్లో
అగ్రికల్చర్ అనేది జరగాలి. అగ్రికల్చరల్ జరగాలంటే దానికి పెస్ట్ నుంచి కంట్రోల్ చేయడానికి పెస్టిసైడ్స్ అనేవి ఉండాలి. అయితే ఈ పెస్టిసైడ్స్లో డిగ్రేడబుల్ పెస్టిసైడ్స్ని యూస్ చేయడం అనేది కొంతవరకు ఈ డ్యామేజ్ని, పొల్యూషన్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే ఈ పెస్టిసైడ్స్ యూస్ చేయడంతో పాటు దెర్ ఆర్ సమ్ టెక్నిక్స్, బయోలాజికల్ ప్రిన్సిపల్స్. ఈ ప్రిన్సిపల్స్ను వాడడం వలన మనం చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు. ప్రతిదానికి పెస్టిసైడ్స్ వాడాలంటే అది పొల్యూషన్ అయిపోతుంది. సో ఏంటి ఆ స్టెప్స్ ఏంటి? ఫస్ట్ రొటేషన్ ఆఫ్ క్రాప్స్. రొటేషన్ ఆఫ్ క్రాప్స్. సో రొటేషన్ ఆఫ్ క్రాప్స్ ఇదేంటంటే మనం సేమ్ క్రాప్ని రిపీటెడ్గా గ్రో చేయకుండా క్రాప్ని చేంజ్ చేయటం, ఒక వెరైటీ తర్వాత ఇంకొక వెరైటీ. ఇలా చేయడం వల్ల మనం పెస్ట్ని కంట్రోల్ చేయొచ్చు. ఎందుకంటే ఒక క్రాప్కి సంబంధించిన పెస్ట్ వేరే క్రాప్ మీద పెరగదు. సో ఒకసారి ఎక్స్ అనే క్రాప్ గ్రో చేసాం అనుకోండి, దాని మీద వచ్చిన పెస్ట్ నెక్స్ట్ టైం మనం వై అనే క్రాప్ గ్రో చేస్తే ఆ పెస్ట్ అనేది దాని మీద ఉండలేదు. ఇలా రొటేషన్ చేయడం వల్ల మనం పెస్ట్ని కంట్రోల్ చేయొచ్చు. అలాగే స్టడీయింగ్ ద లైఫ్ హిస్టరీస్ ఆఫ్ ద పెస్ట్. పెస్ట్ యొక్క లైఫ్ హిస్టరీని స్టడీ చేయడం వల్ల అది ఎప్పుడు అటాక్ చేస్తుంది, ఎలా అటాక్ చేస్తుంది తెలుసుకోవడం వల్ల కొంతవరకు మనం డ్యామేజ్ని కంట్రోల్ చేయొచ్చు. అలాగే కొన్ని రకాల పురుగుల్ని, కొన్ని రకాల ఇన్సెక్ట్స్ కానీ, కొన్ని రకాల పెస్ట్స్ తింటాయి. ఓకే, సో కొన్ని రకాల పురుగుల్ని బర్డ్స్ తింటాయి. అలాంటి బర్డ్స్ని అక్కడ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఆ బర్డ్ వల్ల పంటకేం నష్టం ఉండదు, కానీ అవి ఆ పెస్ట్ని తినేస్తాయి, ఆ ఇన్సెక్ట్స్ని తినేస్తాయి. సో ఇలాంటి బయలాజికల్ కంట్రోల్ మెథడ్స్ చేయడం. అలాగే స్టెరిలిటీ. అదేంటంటే పెస్ట్లో మేల్ పెస్ట్ని స్టెరైల్గా చేయటం, అంటే రిప్రొడ్యూస్ చేయకుండా చేయడం వల్ల వాటి పాపులేషన్ని కంట్రోల్ చేయటం. ఇంకా జెనెటిక్ స్ట్రెయిన్స్, జెనెటికల్లీ మోడిఫైడ్ ప్లాంట్స్. ఇలా చేయడం వల్ల జెనెటికల్లీ మోడిఫైడ్ ప్లాంట్స్ కూడా కొన్ని పురుగులు పట్టకుండా ఉంటాయి, అలా కూడా చేయటం. ఓకే, సో ఎన్వైర్మెంటల్ ఎథిక్స్. ఇదేంటంటే మనం ఒక పని చేసేటప్పుడు దానివల్ల మనకు కలిగే లాభంతో పాటు ఎన్విరాన్మెంట్కి జరుగుతున్న నష్టాన్ని కూడా కన్సిడర్ చేసుకోవటం. కేవలం ఈ పని చేస్తే, ఈ మందు వాడిస్తే పంట బాగా పెరిగిపోతుంది, మనకు లాభం వస్తుంది అనే ఆ వ్యూ ఒక్కటే కాకుండా దీనివల్ల ఎంత నష్టం జరుగుతుంది, ఆ నష్టానికి మనమే రెస్పాన్సిబుల్ అవుతామనే విషయాన్ని కూడా తెలుసుకోవడం. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఎన్వైర్మెంటల్ ఎథిక్స్. వీటన్నిటి వల్ల కూడా మనం వీ కెన్ ప్రివెంట్ ద డ్యామేజ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ టు ద ఎన్వైర్మెంట్ డ్యూ టు ది హ్యూమన్ యాక్టివిటీస్, రైట్? సో one should have awareness about the environment. Protect nature, protect yourself. Protect నేచర్ని ప్రొటెక్ట్ చేస్తే మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకున్నట్టే. దిస్ ఈజ్ అబౌట్ ది అవర్ ఎన్వైర్మెంట్ లెసన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ సలహాలు, సందేహాలు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ మిత్రులకు తప్పక షేర్ చేయండి.